జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడంతో కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో డైలమా నడుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, కంచర్ల విజయలక్ష్మి పేర్లు వినిపించాయి. అయితే వీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని తట్టుకుని నిలబడతారా, గెలిచే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే కోణంలో కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరు ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది. మైనంపల్లి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్. మైనంపల్లి హనుమంతరావు ఓ ఫైట్ బ్రాండ్. అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ ను వీడి ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ లో జోష్ పెంచి తన కొడుకు మైనంపల్లి రోహిత్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. బీఆర్ఎస్ కు సవాల్ విసిరి తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. మైనంపల్లి హనుమంతరావు తెలంగాణలో బలమైన నేతగా ఉన్నారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా బలమైన అనుచరగణం మైనంపల్లి సొంతం. ప్రస్తుతం మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ గా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు టీడీపీ నుంచి మెదక్ ఎమ్మెల్యేగా గెలిచి సేవ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. 2014లో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ బాధ్యతలు తీసుకున్న మైనంపల్లి హనుమంతరావు గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టారు. నగరంలో గులాబీ పార్టీ 99 మంది కార్పొరేటర్లను గెలిపించారు. అప్పట్లో మైనంపల్లి హనుమంతరావు కృషి వల్లనే గ్రేటర్లో గులాబీ పార్టీ జెండా పాతిందని అంటారు. ఆ ఎన్నికలో అనేక మంది కార్పొరేటర్లను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఒకానొక సమయంలో గ్రేటర్ విషయంలో కేసీఆర్ కూడా మైనంపల్లికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పార్టీ నేతలే అంగీకరిస్తారు. గతంలో మైనంపల్లి హనుమంతరావు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చక్రం తిప్పారు. తనకున్న విస్తృత పరిచయాలతో బీఆర్ఎస్ కార్పొరేటర్లను గెలిపించుకున్నారు. అప్పట్లో రెహమత్ నగర్, సీఎన్ రెడ్డి, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ను గెలిపించిన ట్రాక్ రికార్డు మైనంపల్లి సొంతం. అందుకే ఆయనకు టికెట్ ఇస్తే ఈజీగా గట్టెక్కొచ్చని అధికార పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 2023 ఎన్నికలకు ముందు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్కాజ్గిరి నుంచి మరోసారి పోటీకి దిగిన మైనంపల్లి తన కుమారుడు మైనంపల్లి రోహిత్ ను మెదక్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కులా మారారు. ఇటీవల మల్కాజ్గిరిలో నియోజకవర్గంలో ప్రోటోకాల్ గొడవలు జరిగితే గులాబీ పార్టీ లీడర్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ లో స్ట్రాంగ్ లీడర్ ను బరిలో దింపాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ సడన్ గా మైనంపల్లి హనుమంతరావు పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను బైపోల్లో రంగంలోకి దింపితే గెలుపు ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటోందట. గ్రేటర్ లో బలంగా ఉన్న గులాబీ పార్టీకి చెక్ పెట్టాలంటే మైనంపల్లి లాంటి బలమైన నేత వల్లే అవుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో మైనంపల్లికి అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. అటు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులను చాలా దగ్గర సంబంధాలున్నాయి. మరోవైపు పార్టీ మారిన అనేక మంది గులాబీ లీడర్లు కూడా మైనంపల్లికి టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు ఎంఐఎం పార్టీ కూడా మైనంపల్లికి టికెట్ ఇస్తే అభ్యంతరం లేదని అంటోంది. అంతేకాదు మైనారిటీ ఓట్లు గంపగుత్తగా పడేలా చూస్తామని హామీ కూడా ఇస్తున్నారట. మరోవైపు మైనంపల్లిని జూబ్లీహిల్స్ లో గెలిపించుకుంటే గ్రేటర్ పీఠం ఈజీగా కూర్చోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నట్లు సమాచారం. అందుకే బైపోల్లో మైనంపల్లిని బరిలో దింపాలని అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడి సైతం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బరిలో దిగే నేతల పేర్లలో కొందరు పార్టీకి కొత్త. ఇందులో అంజన్ కుమార్ యాదవ్ తప్పిస్తే ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం వారికి లేదు. రాజకీయాల్లో ఆటుపోట్లు అన్ని చూశారు. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.